శుభోదయం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈనాటి విశేషం శని త్రయోదశి మాస శివరాత్రి. ఈరోజు శనిదేవునకు ప్రీతికరంగా దీపారాధన చేద్దాం. శనివారం త్రయోదశి ఇలా జమిలిగా కలిసి వస్తే ఆ రోజున మనం శని త్రయోదశి అన్న పేరిట శనిదేవునకు ప్రీతికరంగా దీపం వెలిగించాలి, దానం చేయాలి అంటుంది సంప్రదాయం. అలాగే శివారాధన కూడా గ్రహాలన్నింటిలో ఒక శని గ్రహానికే శని ఈశ్వరుడు అన్న నామం ఉంది. శనైశ్చరుడు అని చెప్పాలి. శనై చరతీతి అంటే నెమ్మది నెమ్మదిగా మన నడకని మందగమనం చేసేటటువంటి వాడు శనై చరతీతి అన్న శబ్దం కాస్త లోకంలో శనైశ్వరుడిగా మారిపోయింది. అలా అర్ధ విపరిణామం పొందిన వైరి సమాసం దుష్ట సమాసంగా లోకంలో వచ్చిన అది ప్రయోగం కానప్పటికీ కూడా లోకంలో శనైశ్వరుడు అని కూడా ప్రచారంలో వచ్చేసింది, జనాలు వింటున్నారు. శనై చరతీతి అని గుర్తుపెట్టుకుందాం. మన ప్రయాణం, మన లక్ష్యం, మన మార్గం, మన మనస్సు అన్నింటినీ కూడా నెమ్మదిగా మందకొడిగా మార్చేటటువంటి వాడు శనైశ్వరుడు అని మనం చెప్పుకునేటటువంటి శనై చరతీతి, శనైశ్చరుడు అనాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఆ శనైశ్చరుడి అనుగ్రహం మనం పొందాలి అంటే శివారాధన చేయాలి. సూర్యనారాయణమూర్తి కుమారుడు ఈ శనైశ్చరుడు. ఇతడు తండ్రి ఎంత వేగంగా ఉంటాడో అందుకు విరుద్ధంగా అంత నెమ్మదిగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మాస శివరాత్రి కూడా కనుక శివాభిషేకం. శనివారం త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశి కూడా కనుక శనైశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకం. ఎలా చూసినా కూడా ఈరోజు చాలా విశేషమైన పర్వదినం అని మనం భావన చేయాలి. శనైశ్వరుడికి ప్రీతికరంగా విశేషంగా మనం నువ్వుల నూనెతో దీపం వెలిగిద్దాం. సాధారణంగా మన ఇండ్లలో మనం వెలిగించేటటువంటి దీపం వెండితో కానీ, ఇత్తడితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రమిదలే ఉండాలి. 3 రాజలోహాలు అని పేరు: వెండి, ఇత్తడి, బంగారం. ఈ 3 లోహాలలోనే దీపం వెలిగించాలి. శనిదేవునకు మట్టుకు ప్రీతికరం కలిగించే నిమిత్తమై మట్టి మూకుడులో ఇలా విశేషమైనటువంటి సమయాలలో మాత్రమే దీపం వెలిగించాలి. ఇతర సమయాలలో అన్ని వేళలా కూడా ఇత్తడి, వెండి, స్వర్ణం వీటిలోనే దీపారాధన చేయాలి. ఈరోజు మట్టుకు శని త్రయోదశి కనుక శనైశ్వరుడి అనుగ్రహం కోరి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి అందులో మళ్ళీ నల్ల బట్టలో నల్లని నువ్వులు వేసి ఆ నల్ల బట్ట ఇలా మెలిక పెట్టి మలచి వత్తివల చేసి దానిని మనం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే ఆ దీపానికి శని దీపం అని పేరు. ఈ దీపం కూడా పడమర దిక్కున వెలిగే విధంగా వెలిగిస్తే శనిదేవుడి అనుగ్రహం మరింత ఎక్కువగా మనం పొందగలుగుతాం. అందువల్ల మనకు మన జీవితంలో వచ్చేటటువంటి అనేక అడ్డంకులు, ఆటంకాలు, ఆలస్య సంబంధిత దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఈనాటి మరొక విశేషం మాస శివరాత్రి, శివాభిషేకం. ఈశ్వరునికి మనం ఎంత అభిషేకం చేస్తే అంత ఆరోగ్యం కదండి, అంత ఆనందం కదండి. కనుక శివారాధన చేద్దాం. ఈశ్వరునికి సాయంత్రం వరకు మనం ఉపవాసం చేసి నక్తం సమయంలో ఆరాధన చేస్తే, అభిషేకం చేస్తే అనుగ్రహం చూపుతాడు. పరమశివుడు బోళాశంకరుడు. అంత నీరు పోసి 2 పత్రి అలా ఆయన శిరస్సు పైన ఉంచి 2 చేతులు జోడించి హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర అంటే చాలు అనుగ్రహం చూపించేటటువంటి పరమ దయాళువు, కృపాళువు మహేశ్వరుడు. కనుక ఈనాటి విశేషం 1 శని త్రయోదశి, 2 మాస శివరాత్రి. కనుక ఉదయం శనిదేవునకు ప్రీతికరంగా ఇలా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగిద్దాం. అలాగే సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేసి
శివాభిషేకంతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఆరోగ్యం ఆనందం రెండూ వరంగా పొందుదాం. ఈనాటి కాలంలో వర్తమాన యుగంలో మనం కోరుకునేవి రెండే అంశాలండి. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ప్రవర్తించాలి. డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఉద్యోగంలో ఉన్నత స్థాయి కానీ, ఇంకా ఏ సదుపాయాలు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవన్నీ కూడా శరీరాన్ని సంతోషపెట్టేవే, తాత్కాలికంగానే సుమా. శాశ్వతంగా మనస్సును ఆనందపరిచేవి మట్టుకు మనం చేసిన దానం, చేసుకున్న పుణ్యం. మంచి పనులు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దైవ సన్నిధానంలో దీపం వెలిగించి అభిషేకం చేసి ఆ దీపకాంతులలో అర్చన చేసినటువంటి ఆ దైవ స్వరూపాన్ని 2 పువ్వులు పెట్టాం, అగరొత్తి వెలిగించాం. ఏమండోయ్, సందర్భం వచ్చింది కాబట్టి విన్నవిస్తున్నాం. స్వామి సన్నిధానంలో అగరొత్తులు వెలిగిస్తాం మనం. స్వామి నిజంగా వచ్చి కూర్చున్నాడా అన్నంత ప్రేమ మన మనస్సులో ఉంటే స్వామివారికి ఊపిరి ఆడనంత స్థాయిలో అగరొత్తులు వెలిగించం. 1, 2 అగరత్తి అలా దూరంగా పెడతాం. ఆయన ముఖానికే తిప్పేస్తూ ఉంటారు, ఆయన మీదికే ఇలా పెట్టేస్తూ ఉంటారు. ఆయనకే తగిలించి పానవట్టం శివలింగం ఉంటే పానవట్టానికే చెక్కి ఆయన ముఖం మీద నిరంతరం ఆ ధూపం పోయేలాగా చేస్తూ ఉంటారు. ఏమండి, ఆయన కూర్చున్నాడు, మనం కూడా ఇలాగే నిరంతరం పొగ పీలుస్తూ ఉంటామా? సాంబ్రాణి, అగరొత్తి ప్రయోజనం ఏమిటి అంటే గది అంతా కూడా సువాసనాభరితమై ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అందుకోసమే అగరొత్తి. కనుక ఈనాడు మనం శని త్రయోదశి, శనిదేవుని ప్రీతికరంగా నీరాంజన సమాభాసం దీపం వెలిగిద్దాం. సాయంత్రం సమయంలో శివారాధన చేద్దాం. ఈశ్వర అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.